జనవరి 26 నుంచి రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఆగమైన రైతుల్ని ఆదుకునేందుకు రుణమాఫీ చేశామన్నారు. భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేఖ బాబురావు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి తుమ్మల 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేని గత ప్రభుత్వం చిల్లర మల్లర రాజకీయాలతో ప్రజాపాలనను అడ్డుకోలేదన్నారు. దావోస్ లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తారని తెలిపారు. మంత్రి తుమ్మల రైతు భరోసాని మీ అందరి కోరిక మేరకి ఇంకొక 1000 రూపాయలు పెంచాలని చెప్పారు. అందుకనే 10,000 ఎకరానికి ఇచ్చేది ఈ సంవత్సరం 12,000 చేద్దాం, రైతును ఆదుకుందాం అని చెప్పి గణతంత్ర దినోత్సవం రోజున 26వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా 12,000 జమ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంత పకడ్బందీగా కష్టాల్లో కూడా ప్రభుత్వ పథకాలని అమలు చేసుకుంటూ ఆనాడు జీతాలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వాన్ని ఈ రోజు మొదటి రోజే ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చాం. ఇంకా చిన్న పెద్ద కొరతలు ఉన్నాయి, వాటన్నిటినీ పూర్తి చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. అది కూడా ఓర్వలేనటువంటి ప్రభుత్వం, 10 సంవత్సరాలు రుణమాఫీ చేయలేనటువంటి ప్రభుత్వం, ధాన్యాన్ని సక్రమంగా కొని పైసలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం. వీటికన్నిటికీ కూడా ఈ రోజు కొంతమంది పెద్దలు వచ్చి నల్గొండలో అనుకుంటా రైతు దీక్ష చేస్తామని చెప్పి వస్తున్నారు. ఎందుకు? మేము ఒకే సంవత్సరంలో 21,000 కోట్ల రుణమాఫీ చేసినందుక, లేకపోతే మీరు మానేసినటువంటి 7,625 కోట్ల రైతు బంధు డబ్బులు వాళ్ళ ఖాతాలో వేసినందుక, సన్నధాన్యాన్ని బోనస్ ఇచ్చి 500 ఇచ్చి కొన్నందుక, దేనికి మీరు చేస్తారు? అయినా సరే మీరేదో అన్నారనో, మీరేదో గొడవ చేయాలనో, ఇందాక అనిల్ అని చెప్పారు, ఒక్కొక్క సభలో ఒకళ్ళిద్దరు వచ్చి మాకు అది లేదు ఇది లేదని చెప్పే కాడుకున్నారు. 10 సంవత్సరాలు కార్డులు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం సిగ్గుతోటి తల వంచుకునేది పోయి ఈ రోజు అందరికీ అర్హులందరికీ కార్డులు ఇస్తాము, గతంలో మా దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్లు ఇయ్యి, ఇంకా ఎవరన్నా ఒకళ్ళిద్దరు మిగిలిపోతే వాళ్ళ కూడా పెట్టుకోండి, రేపు 26వ తారీఖు నుంచి ఎన్యూమరేట్ చేసి అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పాం. అది తప్ప భూమి లేనటువంటి రైతు కూలీలు వాళ్ళకు కూడా 12,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. వాళ్ళకు కూడా 26వ తారీఖున 20 రోజుల ఉపాధి హామీలో చేసినటువంటి నిరుపేదకి 6,000 రూపాయలు సంవత్సరానికి 12,000 కుటుంబానికి ఇస్తామని చెప్తే అది తప్ప అని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా మీకు చెప్పినటువంటి అన్ని పథకాలను కూడా ఇందిరమ్మ భరోసాతో పాటు, రైతు భరోసాతో పాటు, రేషన్ కార్డులతో పాటు 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి పేదల్ని వంచినటువంటి ప్రభుత్వానికి ఈ రోజు నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మీకు 5 లక్షల రూపాయల చొప్పున, ఎస్సీ ఎస్టీకి ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ ఇచ్చి ఈ యొక్క 4 సంవత్సరాల్లో ఇళ్లు లేనటువంటి నిరుపేదలందరికీ మొదటి విడతగా స్థలం ఉండి గుడిసెలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇవ్వాలని, పేజుడి మేనర్లో ఇళ్ళండి పేదలకు కట్టాలని, ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రకంగా అయితే ఇల్లు కట్టుకున్నామో అదే రకంగా ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం సంకల్పిస్తే 22,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ఒక్క సంవత్సరానికి. అంటే సుమారు 1,00,000 కోట్లు ఖర్చు పెడితే గానీ ఈ నిరుపేదలకి 5 సంవత్సరాల్లో ఇల్లు కట్టలేము. ఇటువంటి భారీ పథకాలను పూర్తి చేసుకుంటూ ప్రతి కార్యక్రమానికి అడ్డు తగులుతూ వాళ్ళ రాజ్యం పోయిందని చెప్పి ఈ రోజు ప్రతి కార్యక్రమంలో అడ్డు తగిలే పరిస్థితికి వచ్చారు. అయినా ప్రజలను నమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీ నమ్మినటువంటి ప్రజానీకానికి, తెలంగాణ ప్రజానీకానికి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చెయ్యదు అని చెప్పి చెప్పదలుచుకున్నాం.